కేరళకు సంబంధించిన విషయంలోనే మనం డిస్కస్ చేయాలి. యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో ఈ స్కూళ్లలో డ్రగ్స్ అనేవి విరివిగా దొరుకుతున్నాయనే అంశానికి సంబంధించిన ఈవెన్ మొన్న కూడా మన తెలంగాణలో కూడా ఈవెన్ ముఖ్యమంత్రి గారు యాంటీ డ్రగ్ పుష్ కి సంబంధించి ఆయన ఒక సమావేశంలో కూడా మాట్లాడారు. చాలా సీరియస్ గా మేము వ్యవహరిస్తామని. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా అటెండ్ పరిస్థితి ఉంది. ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఈవెన్ డ్రగ్స్ చాక్లెట్లు దొరుకుతున్న సందర్భాలు కూడా ఉన్నాయని మనం ఈ మధ్య కాలంలో తెలుస్తోంది. ఈవెన్ అట్లాంటిది కేరళలో కూడా యాంటీ డ్రగ్ పుష్ అని ఒక గవర్నమెంట్ ఒక ఇనిషియేషన్ తీసుకొని అన్ని స్కూల్స్ లో జుంబా డాన్స్ తో ఒక అవగాహన కల్పించాలి పిల్లల్లో అండ్ అట్ ది సేమ్ టైం అందరిలో కూడా ఒక ఈ డ్రగ్స్ వైపు వెళ్లకుండా వాళ్ళని కట్టడి చేసే విధంగా నియంత్రించే విధంగా ఉండాలనేది ఒక ప్రయత్నం ప్రారంభించారు. సో ఈ జుంబా డాన్స్ అనగానే నిజానికి ఈ డాన్స్ ఏంటి ఇదేంటి అవగాహన అనేది ఏ పిల్లలైనా ఒక్కటే కదా సార్. కానీ పిల్లల్లో కూడా ఇప్పుడు మతం వచ్చేసిన పరిస్థితి కనబడుతోంది. సో కొన్ని మత సంస్థలు వాళ్ళు దీన్ని వ్యతిరేకించడము అండ్ స్కూళ్ళల్లో ఇట్లాంటివి చేయడానికి వీల్లేదు అని వాళ్ళు చెబుతూ ఉండడము. అండ్ మీరు అసలు నిజానికి కేరళలో ఈ ముస్లిం సంస్థలకు సంబంధించి వాళ్ళు ఈ స్కూళ్ళల్లో డ్రగ్స్ విషయంలో ఎట్లాంటి నేరేటివ్ బిల్డ్ చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఏమంటోంది, దీని మీద పెద్ద చర్చ జరుగుతున్న టైం కాబట్టి ఒకసారి చెప్తారా? సాయి గారు, ఈ ముస్లిం డామినేషన్ స్కూల్స్లో డామినేషన్ చాలా మటుకుంది. కేరళలో ఇప్పుడున్న గవర్నమెంట్లు చూస్తే ఈవెన్ యూనియన్ గవర్నమెంట్ చాలామంది అబ్జర్వ్ చేయలేదు. మన ఎర్లియర్ గవర్నమెంట్ నెహ్రూ టైం నుంచి వచ్చే గవర్నమెంట్స్ అన్నీ ఎప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక ముస్లిం ఉంటారు. మీరు చూడండి, మీరు చూసుకుంటే వస్తుంది. కేరళలో కూడా అంతే. ఎడ్యుకేషన్ మినిస్టర్ అది కమ్యూనిస్ట్ వాళ్ళు ఉండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, అంటే యూడిఎఫ్ ఉండొచ్చు, ఎల్డిఎఫ్ ఉండొచ్చు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్ ఆల్వేస్ అ ముస్లిం. ఓకే, ఇప్పుడు ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఈసారి జరగలేదు. కానీ ఇట్ వాస్ దేర్. అది వేరియస్ రీజన్స్. ఒకటి, స్కూళ్ళకి మనకు అందరికి తెలిసి ఎయిడెడ్ పోస్ట్ చాలా ఇంపార్టెంట్. కేరళలో ఎయిడెడ్కి డబ్బులు తీసుకుని స్కూల్ మేనేజ్మెంట్ తీసుకుంటారు. సపోజ్ మీ స్కూల్ నడిపిస్తున్నారు సాయి గారు, ప్రైవేట్ స్కూల్, మీకు ఎయిడెడ్ పోస్ట్కి శాంక్షన్ కావాలి. మీరు ఆ మంత్రితోనే ఆ లీగ్ వాళ్ళతోనే ఉంటే మీకు అఫిలియేషన్ ఇస్తారు. అఫిలియేషన్తో సహా మీకు ఎయిడెడ్ పోస్ట్, ఎయిడెడ్ అంటే గవర్నమెంట్ జీతం ఇస్తారు కేరళలో డైరెక్ట్గా. ఇక్కడ అంటే మన దగ్గర ఫండ్స్ పంపిస్తారు ఎయిడెడ్ స్కూల్స్కి, స్కూల్ వాళ్ళు జీతం ఇస్తారు. కేరళలో అట్లా కాదు. గవర్నమెంట్ డైరెక్ట్ లైక్ గవర్నమెంట్ సర్వెంట్, గవర్నమెంట్ ఎంప్లాయీగా వాళ్ళు జీతం డైరెక్ట్ స్కూల్ టీచర్స్కి ఇస్తారు. అది కూడా ఈక్వివలెంట్ ఆఫ్ ఎ గవర్నమెంట్ స్కూల్ టీచర్ అండ్ పెన్షన్ కూడా. కానీ మీరు ఉద్యోగానికి తీసుకున్నప్పుడు నేను వస్తున్నాను యాజ్ ఎ క్యాండిడేట్ వచ్చి నేను టీచర్గా జాయిన్ కావాలి సార్ అంటే మీరేం చేస్తారు? యూజువల్లీ టెస్ట్ పెడతారు, ఏదైనా పెడతారని చేస్తారు. కేరళలో అట్లా కాదు. కేరళలో ఎయిడెడ్ స్కూల్లో మేనేజర్ ఉంటారు, ఏదో ఒక సొసైటీ వాళ్ళు నడిపిస్తుంటారు. మేనేజర్ ఏం చేస్తారంటే వాళ్ళ సొసైటీ వాళ్ళు కలిసి మీకు ఏం కావాలి, టీచర్ ఉద్యోగం కావాలి, ఏ క్లాసు, క్లాస్ 5, 6, ఒక 50 లక్షల నుంచి 60 లక్షలు కట్టాలి డిపాజిట్. డిపాజిట్ కాదు, ఫండింగ్, యాక్చువల్లీ డొనేషన్. ఎందుకు? స్కూల్ డెవలప్మెంట్ ఫండ్, మాకు బిల్డింగ్ కట్టాలి, మాకు అది చేయాలి. అట్లా ఒక 10 క్యాండిడేట్స్ తీసుకుంటారు, కోట్లు తీసుకొని బిల్డింగ్ కడతారో లేదా అది ఇంకోటి. ఈ క్యాండిడేట్ పేరు స్టేట్ గవర్నమెంట్కి రికమెండ్ చేస్తారు. మా దగ్గర ఎంప్లాయీ, ఈయనకి ఎయిడెడ్ పోస్టు, ఈయనకి మీరు జీతం ఇవ్వాలని చెప్పి ఇచ్చేస్తారు. ఆలోచించండి, సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన కేసు ఇది. రిక్రూట్మెంట్ స్టేట్ బోర్డ్, స్టేట్ ఒక మమతా బెనర్జీ చేసినట్లనే అక్కడ ఇంకో ఫ్రాడ్ జరిగింది అనుకోండి. కానీ ఒక స్టేట్ లెవెల్ కమిటీ, ఒక ఎగ్జామినేషన్ కమిటీని పెట్టి, మన దగ్గర కూడా చూడండి గ్రూప్ బి, గ్రూప్ సి, అట్లా చాలా గ్రూప్స్ ఉన్నాయి. స్కూల్ టీచర్స్ని రిక్రూట్ చేసిన తర్వాత పెడతారు. కానీ దానికి గవర్నమెంట్ ఉద్యోగానికి, ఇక్కడ ఎయిడెడ్ పోస్ట్కి చేస్తున్నారు. మన దగ్గర ఆఫ్కోర్స్ ఇప్పుడు ఎయిడెడ్ పోస్ట్ చాలా తగ్గిపోయింది అనుకోండి తెలంగాణలో. ఇది బేసిక్ టు స్టార్ట్ విత్. ఒక స్టార్టింగ్ నేను ఒక కాంటెక్స్ట్ ఇస్తే మీకు అర్థమైపోతుంది. సో ఈ స్కూల్స్ అన్నీ కంట్రోల్ చేసేది బేసిక్లీ సొసైటీస్. చాలా మటుకు క్రిస్టియన్, ముస్లిం అండ్ ఈవెన్ హిందూ ఆల్సో. ఎస్ఎన్డిపి ఉన్నారు, విచ్ ఇస్ ద ఈడవా కమ్యూనిటీ, బ్యాక్వర్డ్ కమ్యూనిటీ వాళ్ళది. నాయర్ సర్వీస్ సొసైటీ ఉన్నారు, ఎన్ఎస్ఎస్ అని చెప్పి హిందూ నాయర్ వాళ్ళది. వీళ్ళు స్కూళ్ళు, కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ అన్నీ నడిపిస్తారు అందరూ. అట్లనే ముస్లిం వైపు కూడా ముస్లిం వాళ్ళది ఎంఎస్ఎఫ్, అది చాలా ఉన్నాయి, వాళ్ళది సపరేట్ ఉన్నాయన్నమాట. వాళ్ళు సపరేట్ కాలేజెస్ నడిపిస్తారు వాళ్ళు కూడా. ఇదన్నీ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, మొన్న ఈ డ్రగ్స్ గురించి కేరళలో యాజ్ యూజువల్ కాలేజెస్లో, స్కూల్లో చాలా విపరీతంగా డ్రగ్స్ పట్టుకుంటున్నారు, చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు. సరే, దాని వ్యతిరేకంగా ఒక ప్రోగ్రామ్ తీద్దామని చెప్పి మన దగ్గర కూడా చూసుంటారు మీరు. ఫిలిం యాక్టర్స్ వచ్చారు, రేవంత్ రెడ్డి గారితో వచ్చి వాళ్ళు కూడా ఒక మోటివేషన్ టాక్ ఇచ్చారు అందరికీ, పిల్లల్ని మీరు డ్రగ్స్ తీసుకోకూడదు అది ఇదని చెప్పి. కేరళలో వీళ్ళని డిసైడ్ చేశారంటే జూంబా డ్యాన్స్ చేద్దాం అనుకున్నారు. జూంబా డ్యాన్స్ చేసి, జూంబా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉండకూడదు, సాంబా డ్యాన్స్ కాదు, జూంబా డ్యాన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దట్. ఓకే, చేసి జూంబా డ్యాన్స్కి టీచర్స్ అందరిని పిలిపించుకొని, అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పిలిపించుకొని ట్రైనింగ్ ఇచ్చారు ఒక్కొక్క సెంటర్లో, ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో. ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఏం చెప్పారంటే, ఈ నెల పోయిన నెల 24, 26 నుంచి ఆ తారీఖు నడిమిట్లో ఇది మీ స్కూల్లో అసెంబ్లీ టైంలో నడిపియండి జూంబా డ్యాన్స్. దాంతోపాటు
ఒక మెసేజ్, యాంటీ డ్రగ్ మెసేజ్ కూడా ఇవ్వాలి మీరని చెప్పారు. పిల్లలు కూడా కొంచెం మోటివేట్ అవుతారు, లేకుంటే లెక్చర్ ఇస్తే ఎవడు వినరు అసలు. జూంబా డ్యాన్స్ చేశారు. ఈ నోటిఫికేషన్ రాగానే అక్కడున్న ముస్లిం ఆర్గనైజేషన్ దీని వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేశారు. అక్కడ కేరళలో నేను చెప్పినట్టు సాయి గారు, దే వెరీ వెరీ స్ట్రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ సమస్త కేరళ సున్నీ యువజన సంఘం అని ఒకటి ఉంది, అదొక యూత్ వింగ్ అన్నమాట, ఇంకొక సంస్థ అది ఉలమా. వాళ్ళకి ఫేస్బుక్ పోస్ట్ పెట్టి జుంబా ఇస్ అగేన్స్ట్ మారల్ వాల్యూస్. అసలు అర్థం కాదు, జుంబా మారల్ వాల్యూస్తో ఏం సంబంధం. వీళ్ళు వెళ్ళి సాంబా వీడియో చూసారంట. బ్రెజిల్లో సాంబా డ్యాన్స్ ఉంటుంది చూడండి, బికినీ అంతా వేసుకొని డ్యాన్స్, ఆ వీడియో చూసి అదనుకున్నారంట. సరే అది కూడా కాదు రా బాబు ఇదని చెప్తే, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి డ్యాన్స్ చేయకూడదంట. ఈ సంస్థ లాంటి ఆర్గనైజేషన్ చాలా డేంజరస్. ఎంఎస్ఎఫ్ అని ఇంకోటి ఉంది, వాళ్ళు చాలా ఉన్నాయి ముస్లిం స్టూడెంట్స్. వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళకి కోఎడ్ స్కూల్స్ అసలు అలౌ చేయరు వీళ్ళ ఏరియాలో. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పని చేయకూడదు, కలిసి మాట్లాడకూడదు, కలిసి ఈవెన్ రెస్టారెంట్కి వెళ్ళకూడదు, ఎక్కడ వెళ్ళకూడదు, సపరేట్ అన్నమాట. ఈ తాలిబాన్ టైప్ థింకింగ్ వీళ్ళట్లో ఉంది సాయి గారు. ఇది అక్కడున్న గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ ఫార్ ఏ చేంజ్ ఈసారి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏమన్నారంటే, కాదు మేము ఇది నడిపిస్తాం, మీరు ఏం కావాలంటే చేసుకోమని చెప్పారు. ఆలోచించండి, ఇది ఏంటంటే రివీలింగ్ క్లోత్స్ వేసుకొని డ్యాన్స్ చేస్తున్నారంట. రివీలింగ్ క్లోత్స్ అంటే ఏంటి సాయి గారు? ట్రాక్ సూట్స్ అండ్ టీ-షర్ట్స్ ఇచ్చారు పిల్లలకి. ఓ మై గాడ్, అది రివీలింగ్ అంట. అది ఎందుకంటే వీళ్ళ దాంట్లో బుర్కా వేసుకొని డ్యాన్స్ చేయాలి వీళ్ళు, అది వీళ్ళ రూల్ అన్నమాట. చేస్తారు కూడా, హిజాబ్ వేసుకొని బుర్కా వేసుకొని డ్యాన్స్ చేస్తారు. కానీ అమ్మాయిలు అబ్బాయిలు టీ-షర్టు ట్రాక్ సూట్ వేసుకోకూడదు అంట. ఆలోచించండి. సో ఇట్లాంటి నారో థింకింగ్, బ్యాక్వర్డ్ థింకింగ్కి సపోర్ట్ చేస్తున్నది. ఇప్పుడు దాకా కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. కాకుండా కాంగ్రెస్ ఈ కాంట్రవర్సీ వచ్చినప్పుడు అక్కడున్న మీడియా వాళ్ళు, కేరళలో ఉన్న మీడియా అందరు కలిసి ఒకటేసారి ఈ ముస్లిం ఆర్గనైజేషన్ వ్యతిరేకంగా వాళ్ళు డిబేట్లు పెట్టుకున్నారు. మీరు ఎట్లా చేస్తారు ఇట్లాంటి పనులని? అమ్మాయిలు అబ్బాయిలు కలిసి డ్యాన్స్ చేస్తే ఏమైతే? క్లబ్ డ్యాన్స్ చేయట్లేదు కదా వాళ్ళు, సపరేట్ ఎక్సర్సైజ్ లాగా చేస్తున్నారు వాళ్ళు. మీకు ప్రాబ్లం ఏంటి? చాలా మటు స్కూల్లో ఓన్లీ అమ్మాయిలు ఓన్లీ అబ్బాయిలు అట్లా కూడా ఉన్నారు. కానీ డ్యాన్సే చేయకూడదు. డ్యాన్స్ ఈజ్ అగేన్స్ట్ అవర్ కల్చర్. మనకి తెలుసు కదా, మ్యూజిక్ హరామ్ వాళ్ళకి, హరామ్ అది. మ్యూజిక్ అంటే మళ్ళీ డ్యాన్స్ కూడా హరామే. కానీ మీడియా మొత్తం కలిసి 2-3 రోజులు ప్రెజర్ పెట్టినప్పుడు ఏమైందంటే వీళ్ళు విత్డ్రా చేసుకున్నారు. మాకు అభ్యంతరం లేదు, చేసుకోండి, కానీ మా దగ్గర ముందు మీరు చర్చ చేయాలండేది, అంతా వచ్చి మా దగ్గర మాట్లాడాలండే ముందు. ఆలోచించండి, గవర్నమెంట్ వాళ్ళ దగ్గర మాట్లాడాలంట. అండ్ సపోర్ట్ చేస్తున్న ఎవరు? ఈ ముస్లిం ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఓకే. విడి సతీష్ అని లీడర్ ఆఫ్ ఆపోజిషన్ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు ఒఫీషియల్గా. వీడియోలో వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, కేరళ గవర్నమెంట్ చేసిన తప్పు, ఈ జూంబా డ్యాన్స్ ఇంట్రొడ్యూస్ చేసే ముందు మీరు ఈ ఆర్గనైజేషన్ ముస్లిం ఆర్గనైజేషన్స్ మాట్లాడాలండే, వాళ్ళ అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే మీరు ఈ ప్రోగ్రామ్ తీసుకురావాలండి. ఆలోచించండి సాయి గారు, మనం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, భారతదేశంలో ఉన్నామా? కరెక్ట్. ఇది ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇది ఒక ఐసోలేషన్లో చూడకూడదు సాయి గారు. ఈ చాలా మటుకు మిగతా ఇప్పుడు దీంట్లో చాలానే ఆర్గనైజేషన్, వరల్డ్ విజ్డమ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్, ఆయన ఒక టీచర్ ఉన్నారు అష్రఫ్ అని చెప్పి, జనరల్ సెక్రటరీ. ఆయన టీచరు, ఆయన ఏమంటున్నాడు, నా అబ్బాయిని దీంట్లో పార్టిసిపేట్ చేయనియను, నేను కూడా పార్టిసిపేట్ చేయను అని సస్పెండ్ చేస్తే సస్పెండ్ చేయండి అని చెప్పి. ఇట్లాంటి ఈ ప్రోగ్రెసివ్ మెంటాలిటీ లేకున్న మనుషులు, మళ్ళీ 18th century 17th centuryకి వెళ్ళే మనుషులు సౌదీ అరేబియా మొహమ్మద్ బిన్ సల్మాన్లో ఇంత మోడర్నైజ్ చేస్తున్నారు. హిజాబులు తీసేశారు, బుర్కాలు తీసేశారు, డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేశారు, ఓటింగ్ చేయమంటున్నారు, పబ్బులు ఓపెన్ చేస్తున్నారు సౌదీ అరేబియాలో. ఇక్కడేమో మనం తిరిగి 17th centuryకి వెళ్తున్నాం. వాళ్ళు మోడర్నైజ్ అయిపోతున్నారు, మనం ఇంకా తిరిగిపోతుంది. సాయి గారు, నేను చదువుకుంటున్నప్పుడు కేరళలో వెకేషన్కి వెళ్తుండే కదా, ఇక్కడ హైదరాబాద్ చదువుకుంటున్నప్పుడు మా ఫాదర్ రైల్వేలో ఉన్నప్పుడు 1 month వెకేషన్కి వెళ్తుండే కేరళలో. ఐమ్ టాకింగ్ ఆఫ్ 70s, స్కూల్లో ఉన్నప్పుడు 1970 to 79 దాకా. సాయి గారు, మీరు బిలీవ్ చేయరు, ఆ టైంలో ఒక్క లేడీ కూడా బుర్కా వేసుకొని కనిపించారు మీకు ఎక్కడ, ఒక్కరు కూడా. ఇవాళ మాత్రం ఫుల్. ఇవాళ ముస్లిం లేడీ వితౌట్ బుర్కా ఇస్ ఇంపాసిబుల్ కేరళలో. ఎందుకు సార్? ఆ ఇస్లామైజేషన్ అయిపోయింది అక్కడ, అన్నీ అంతే ఇస్లామిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఆర్గనైజేషన్స్, ఈ జమైతే ఇస్లాం, వీళ్ళందరూ కలిసి కేరళ గవర్నమెంట్ ఈసారి అకాడమిక్ ఇయర్ మొదలైనప్పుడు ఒక నెల ముందు 15 minutes పొడిగిద్దాం పొద్దున, 15 minutes ఈవినింగ్ పొడిగిద్దాం, ఎందుకంటే చాప్టర్లు సిలబస్ కంప్లీట్ కావట్లేదు, సిలబస్ చాలా ఎగ్జాస్టివ్ ఉందంటే ఈ ముస్లిం ఆర్గనైజేషన్ వ్యతిరేకించారు. వాళ్ళు ఏమంటున్నారంటే, మా పిల్లల్ని కంపల్సరీగా మద్రసాకి పిలిపిస్తాం మేము, సాయంత్రం వాళ్ళకి రిలీజియస్ టీచింగ్ చెప్తాం మేము, మీరు 15 నిమిషాలు పొడిగిస్తే మా టైం తగ్గిపోతుంది, విత్డ్రా చేయండి అని. విత్డ్రా చేశారు కమ్యూనిస్ట్ వాళ్ళు, విత్డ్రా చేశారు సిపిఎం గవర్నమెంట్. పినరాయి విజయన్ హ్యాడ్ టు విత్డ్రా ద ఆర్డర్. ఆలోచించండి, పిల్లలకి మెయిన్ చదువు చెప్పడమా, మీ రిలీజియస్ చదువు చెప్పడమా ఇంపార్టెంట్? ఇక్కడ సాయి గారు ఎక్కడ పోయి ఎండ్ అవుతుంది సాయి గారు? ఇది ఒక్కటే కాదు, చాలా ఇట్లాంటిది.
ఇట్లాంటి ఇన్స్టెన్సెస్ మీరు చూసుకుంటూ పోతే, ఎందుకంటే ఈ ప్రిమిటివ్ థింకింగ్ ఉంది చూడండి. హిజాబ్ కాంట్రవర్సీ కర్ణాటకలో మొదలైనప్పుడు దాని అందరికైనా పెద్ద గొడవ నడిచింది కేరళలో. అక్కడ ప్రొటెస్టులు, ప్రొసెషన్లు, సీఏ వ్యతిరేకంగా చేసిన ప్రొటెస్టులు, సీఏ మేము ఇంప్లిమెంట్ చేయమని చెప్పిన మనిషి పినరాయి విజయన్. స్టేట్ గవర్నమెంట్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారా చేయరని ఎట్లా, వాళ్ళకి ఏ రైట్ లేదు దాంట్లో. ఇంకోటి ఇదే సమస్త కేరళ జమైతే ఉలామా వీళ్ళేం చేశారంటే వీళ్ళ ఒక కాన్ఫరెన్స్ పెట్టేసి అక్కడ ఏదో అవార్డ్ సెరమనీ పెట్టారు. కొంతమంది పిల్లలకి అకాడమిక్ పర్ఫార్మెన్స్లో అవార్డు ఇద్దామని చెప్పి, అబ్బాయిలు అమ్మాయిలకి, స్కూల్ పిల్లలకి. దాంట్లో ఒక అమ్మాయికి ఏదో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పి స్టేజ్ మీద పిలిచి అవార్డు ఇవ్వాలంటే ఇదే జమైతే ఉలామా చీఫ్ ఆ అమ్మాయిని కిందకి దింపేసింది. స్టేజ్ పైకి రాకూడదు నువ్వు అని చెప్పేసి. ఆలోచించండి, వాళ్ళ అమ్మ నాన్నని పిలిచి తిట్టారు, వాళ్ళు అపాలజైజ్ చేశారు, వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఇన్వైట్ చేసిన వాళ్ళు అపాలజైజ్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే అమ్మాయిలు స్టేజ్ మీద రాకూడదు, అమ్మాయిలు పబ్లిక్లో కనిపించకూడదు. ఇది మన తాలిబాన్ అక్కడ ఆఫ్ఘనిస్తాన్ నడుస్తుంది అనుకోండి, ఇక్కడ ఉంది మన దగ్గరే ఇట్లాంటి యాటిట్యూడ్. మన ప్రేక్షకులు కూడా నేను ఎప్పుడు కేరళ గురించి ఎందుకు మాట్లాడతాను అనుకోండి, ఇట్లాంటి న్యూస్ మీకు ఇక్కడ రాదు తెలుగు మీడియాలో. అదే టైంలో ఉత్తరప్రదేశ్లో ఎవడనో జై శ్రీరామ్ అని చెప్పి కొట్టితే ఆ న్యూస్ పెద్ద న్యూస్ అవుతుంది. ఆలోచించండి, దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్. ఇంకోటి చాలా మటుకు వరింగ్ ఫ్యాక్టర్, అదిగే నేను చెప్పట్లేదు, కేరళ గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చారు. ఏంటంటే కేరళ పబ్లిక్ హెల్త్ యాక్ట్ కింద, అంటే భారతీయ న్యాయ సంహిత కింద, అక్కడ అన్కన్వెన్షనల్ అండ్ అన్సైంటిఫిక్ మెథడ్స్లో చైల్డ్ బర్త్ అట్ హోమ్ చేస్తున్నారు. ముస్లిం మహిళలు పిల్లల్ని డెలివర్ చేయకుండా హాస్పిటల్కి వెళ్ళకూడదు. మొగలు ఉంటారు అక్కడ. మై గాడ్. దాంతో 2-3 చనిపోయారు పిల్లలు కూడా. మొన్ననే ఒక చిన్న పాప చనిపోయింది జాండిస్తో. ఎందుకు చేస్తారు ఇదంతా? రిగ్రెసివ్ థాట్స్. దాన్ని సపోర్ట్ చేయడానికి కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ ఇదే కాంగ్రెస్ వాళ్ళని ఇక్కడ అడగాలి, మీరు తాలిబాన్తో ఉంటారా లేకుంటే భారతదేశం సెక్యులరిజం గురించి మాట్లాడతారు కదా వీళ్ళు. సాయి గారు మీరు బిలీవ్ చేయరు, ఈ ఇన్స్టెన్సెస్లో కూడా చాలా మట్టుకు ఇప్పుడు జరిగిన మొన్న నిలంబూర్ బై ఎలక్షన్ ఒకటి జరిగింది కేరళలో, పార్ట్ ఆఫ్ వయనాడ్ డిస్ట్రిక్ట్, ప్రియాంక రాహుల్ గాంధీ కాన్స్టిట్యున్సీ. అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ని సపోర్ట్ చేసింది జమైతే ఇస్లామీ. బంగ్లాదేశ్, పాకిస్తాన్ అదే బ్రాంచ్ ఇండియాలో ఉంది జమైతే ఇస్లామీ. ఓపెన్గా సపోర్ట్ ప్రియాంక వాద్రాతోని వాళ్ళ జీప్లో నిలబడి, వాళ్ళ కార్లో నిలబడి, ప్రొసెషన్లో, స్పీచెస్లో, పబ్లిక్ మీటింగ్లో ఉన్నారు వీళ్ళు జమైతే ఇస్లామీ. ఇదే జమైతే ఇస్లామీ చీఫ్ ఆ రోజు కూడా మీటింగ్ అయిన తర్వాత ఏం చెప్పారంటే, మీటింగ్ అంతా బాగానే ఉంది, సపోర్ట్ అని చేస్తున్నాం, కాంగ్రెస్ సపోర్ట్ అడిగారు, మేము సపోర్ట్ ఇస్తున్నాం, కానీ మాకు ఇస్లామిక్ స్టేట్ ఇండియాలో స్థాపించాలి, దానికి 2047 2055 మేము డెఫినెట్గా ఇండియాని ఇస్లామిక్ రిపబ్లిక్గా మార్చేస్తాము. దిస్ ఇస్ ద పబ్లిక్ స్టేట్మెంట్. సురేష్ కోచాట్లు చెప్పట్లేదు, దాన్ని వ్యతిరేకించడం కూడా లేదు వీళ్ళు మాట్లాడలేదు కాంగ్రెస్ వాళ్ళు. వీఆర్ కండమింగ్ ఇట్ అని చెప్పట్లేదు, సపోర్ట్ తీసుకున్నారు గెలవడానికి, ఎలక్షన్ గెలవడానికి. గెలిచారు కూడా వాళ్ళు, బికాస్ అక్కడ ఇట్స్ 90% 95% ముస్లిం కాన్స్టిట్యున్సీ నిలంబూర్. అలా ఇట్లాంటి నేరో మెంటాలిటీ పెట్టుకొని వీళ్ళు సెక్యులరిజం గురించి, హిందువుల గురించి మాట్లాడతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. చేసే పనులు ఇట్లాంటి పనులు మీరు ఎందుకు కండమ్ చేయట్లేదు? వై డోంట్ యూ ఓపెన్లీ మీరు ఈ సంస్థ కానీ ఆర్గనైజేషన్ బ్యాన్ చేయమని ఎందుకు చెప్పట్లేదు? ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయాలని చెప్పి ఖర్గే గారు పెద్ద స్పీచ్ ఇస్తారు, ఎందుకు వీళ్ళది ఎందుకు చేయకూడదు? ఆర్ఎస్ఎస్ ఇట్లాంటి పనులు ఏమైనా చేస్తున్నారా? నాకదే అర్థం కాదు. వీళ్ళు చేస్తే ఏ ప్రాబ్లం లేదు, అవార్డు తీసుకోకూడదు, ఇంట్లో డెలివరీ చేయాలి, మద్రసాకి వెళ్ళాలని చెప్పి క్లాస్ టైం తగ్గిస్తున్నారు, ఈ పనులు చేస్తున్నారు. మళ్ళీ జుంబా డ్యాన్స్ చేస్తే దాన్ని కూడా అబ్జెక్షన్. దీనికన్నా ముందు కూడా చాలాసార్లు అబ్జెక్ట్ చేశారు. అమ్మాయిలు అబ్బాయిలు కూర్చొని ఒకటే టేబుల్లో ఒకటే క్లాస్లో కూర్చున్నప్పుడు సపరేట్గా కూర్చోవాలండి, ఒకటే బెంచ్ మీద కూర్చోకూడదు, వీల్ నాట్ అలౌ ఇట్ అని చెప్పి రూల్ పెట్టారు. ఇప్పుడు ఇట్స్ అ రూల్ నౌ, దే కెనాట్ సిట్ టుగెదర్. ఇది ఇట్లాంటి రెగ్రెసివ్ మెంటాలిటీ ఉన్న ఒక రిలీజియన్ని కేరళలో ఇంకా ప్రోత్సహించున్నారు సాయి గారు, ఇంకా సపోర్ట్ చేస్తున్నారు అక్కడ ఉన్న ఆర్గనైజేషన్స్, కాంగ్రెస్ లాంటి వాళ్ళు, కమ్యూనిస్ట్ లాంటి వాళ్ళు. డెఫినెట్గా దీనికి టైమ్ హస్ నౌ కమ్. ఎందుకంటే వీళ్ళని నేషనల్ లెవెల్ ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇదే జమైతే ఇస్లామీ చాలా క్లియర్గా చెప్తున్నారు, దీనికన్నా ముందు కూడా నేను చెప్పాను, దట్ ఇస్లామిక్ స్టేట్ మేము ఇండియాలో స్థాపిస్తాం డెఫినెట్గా. ఇదే కేరళ నుంచే పిఎఫ్ఐని బ్యాన్ చేశారు, కానీ బ్యాన్ చేసి ఏమైనా అయిందా సాయి గారు? ఏం కాలేదు. వాళ్ళు ఇంకా వాళ్ళ యాక్టివిటీస్ నడిపిస్తున్నారు. వాళ్ళు ఎస్డిపిఐ అని చెప్పి పొలిటికల్ పార్టీ పెట్టుకున్నారు. కర్ణాటకలో మొత్తం వాళ్ళు సదర్న్ కర్ణాటకలో చాలా చోట్ల ఇప్పుడు వాళ్ళకి క్యాండిడేట్స్ పెట్టుకుంటున్నారు అఫీషియల్గా. కాంగ్రెస్ సపోర్ట్ తీసుకొని లాస్ట్ ఎలక్షన్ గెలిచారు. పిఎఫ్ఐ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నారు కాంగ్రెస్. ఎందుకు? ఓట్ల కోసం. 10,000 ఓట్లు వస్తే మేము గెలిచేస్తాం, 5,000 ఓట్లు వస్తే, ముస్లిం ఓట్లు వస్తే గెలిచేస్తాం. దానికి వ్యతిరేకంగా మోదీ గారి గురించి, గుజరాత్ రైట్స్ గురించి, యోగి ఆదిత్యనాథ్ గురించి చెప్పి దాని మీద కొట్టి మాకు ఓట్లు కావాలి. ఇది చేస్తున్న పని. కానీ ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి, ఇట్లాంటి పని చేస్తున్న వాళ్ళని డెఫినెట్గా ఎక్స్పోజ్ చేయాల్సిందే, ఇట్లాంటి రెగ్రెసివ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని. ఎందుకంటే ఈ అబ్బాయిలు అమ్మాయిలు రేపు ఎక్కడికి వెళ్తారు సాయి గారు? ఇదే ముస్లిం స్టూడెంట్స్ ఒకరోజు ట్రివాండ్రం మెడికల్ కాలేజ్ అనుకుంటా,
ఒక పెటిషన్ పెట్టారు, మాకు హిజాబ్ వేసుకొని మాకు ఫుల్ స్క్రబ్ వేసుకొని మేము ఆపరేషన్ థియేటర్కి వస్తామని చెప్పేసి, లేకుంటే మాకు ఇస్లాంలో మాకు మొత్తం చేయదాకా మాకు డ్రెస్ ఉండాలి. సారీ, ఒక ఆపరేషన్ థియేటర్కి వెళ్తున్నప్పుడు ఆ ఆపరేషన్ థియేటర్ డ్రెస్ కోడ్ ఉంటుంది, స్టెరైల్ ఉంటుంది. కాదు మేము హిజాబ్ వేసుకుంటాము, మేము ఇది చేసుకుంటాం అని. మీరు మెడిసిన్ చేస్తారా లేదా, మీరు డాక్టర్ అవుతారా లేదా, మీరు పేషెంట్స్ ఎట్లా చూస్తారు, మేల్ పేషెంట్స్ వస్తే చూడరు. దే వోంట్ సీ. వీళ్ళని చాలామంది మీరు బిలీవ్ చేయరు, మెడిసిన్ చేసి ఇంట్లో కూర్చుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పడానికి డాక్టర్, కానీ బయట వెళ్తే మళ్ళీ మేల్ పేషెంట్స్ ఉంటారు, అక్కడ మేల్ నర్సెస్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. అది కాకూడదు, ఇది ప్రాబ్లం. సో ఆ పెటిషన్ కూడా రిజెక్ట్ చేశారు ట్రివాండ్రం మెడికల్ కాలేజ్. సారీ, వీ కెనాట్ అలౌ దిస్. రూల్ ఈజ్ అ రూల్. స్టెరైల్ యూనిఫామ్ వేసుకొని మీరు ఆపరేషన్ థియేటర్కి రావాలి. మీరు హిజాబులు ఏం నడవదు అక్కడ. ఫుల్ ఫ్లెజ్ స్క్రబ్ ఈ కంప్లీట్ డ్రెస్ వేసుకొని రాలేరు. ఇది సాయి గారు అక్కడ నడుస్తున్న పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.